ఉపయోగపడితే అనుకుంటే తన సొంత పార్టీని కూడా పక్కకు పెట్టి బయట పార్టీని తీసుకొచ్చుకున్నాడు. సో వాళ్ళు మళ్ళీ అలాగే మీకు తెలుగుదేశంలో కూడా సొంత పార్టీ వాళ్ళని కూడా పక్కన పెట్టి వాళ్ళని తీసుకున్నారు. అందుకే మీకు ఒంగోలులో బాలినేని వర్సెస్ జనార్దన్ ఇవన్నీ ఎందుకు వింటాం మనం అంటే రాజకీయ పార్టీల నాయకత్వం తమ ప్రయోజనాల కొరకు తమ కార్యకర్తల తమ నాయకుల ప్రయోజనాలు పక్కకు పడేస్తున్నారు. వాళ్ళు అధికారంలోకి రావాలి, జగన్మోహన్ రెడ్డికి జగన్ అధికారంలో, చంద్రబాబు నాయుడు తాను అధికారంలో రావాలి. ఈ తాము అధికారం పార్టీ ప్రయోజనాల పేరు చెప్పి స్థానికంగా ఉన్న నాయకులను లైట్ తీసుకుంటున్నారు. సో ఈ పరిణామం ఎప్పుడైతే వస్తుందో మీకు అందుకే ఒక పిఠాపురంలో ఒక వర్మ పుడతాడు, మీకు ఒంగోలు జనార్దన పేరేంటి దామచర్ల జనార్దన్లు పుడతారు. వీళ్ళంతా ఎందుకు పుడతారు? ఎందుకంటే ఏం చేస్తారు, పార్టీ అధినాయకత్వం వాళ్ళ ప్రయోజనాలు చూసుకుంటారు, కిందల ప్రయోజనాలు చూడకపోయే వరకు వర్మల కర్మగా మారిపోతారు. సో ఈ పరిస్థితి వస్తుంది. సో అందువల్ల ఇది అప్పుడు నాయకులు ఏం చేయాలి, మరి వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళు చూసుకుంటారు. అధినాయకులే వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళు చూసుకున్నప్పుడు మరి కార్యకర్తలు ఏం చేయాలి? ఇప్పుడు జనసేనతో పొత్తు కావాలి కనుక, పవన్ కళ్యాణ్తో అవసరం ఉంది కనుక చంద్రబాబు నాయుడు వర్మను పిలిచి నువ్వు పోటీ చేయకు, పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయి, మనం పవన్ కళ్యాణ్ గెలిపిద్దాం, నేను చూసుకుందాం అన్నాడు. ఏం చూసుకోలే. ఇప్పుడు వర్మ ఏం చేయాలి? పార్టీ ప్రయోజనాల కొరకు తన సీట్ ఖాళీ చేశారు. 2014లో ఐ థింక్ ఇండిపెండెంట్గా పోటీ చేసి 40,000 మేరతో గెలిచినట్టున్నాడు. సో అలాంటి నాయకుడు పార్టీ ప్రయోజనాల కొరకు పక్కకు జరిగాడు. పక్కకు దాన్ని మిగిలింది ఏంటి? కర్మ మిగిలింది. సో వర్మకు కర్మ మిగిలిన తర్వాత వర్మ ఏం చేయాలి నెక్స్ట్ టైం? సో ఆయనకు అవకాశం లేదు కనుక కాము ఉంటున్నాడు. అవకాశమే వచ్చినప్పుడు ఆయన సంగతి ఆయన ద్వారా ఆయన చూసుకుంటాడు, ఇంకో మార్గం లేదు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చూసుకున్నాడు, వర్మ ఎందుకు చూసుకోడు? మీకు బాలినేని పార్టీ కూటమిలోకి వచ్చినప్పుడు దామచర్ల జనార్దన్ ఎందుకు పోడేటు? సో అందువల్ల అధినాయకత్వం తమ ప్రయోజనాల కొరకు కింది స్థాయి నాయకుల ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నప్పుడు కింది స్థాయి నాయకులు కూడా తమకు అవకాశాలతో పక్క జరుగుతున్నారు. ఇది రెండవది. మూడవది ఏంటంటే ప్రజలు ఏమైనా చేదరించుకుంటున్నారా? ఆ పార్టీని ఈ పార్టీకి మారితే ఓట్లేస్తలేరా? 10 సార్లు పార్టీ మారినా ఓట్లేస్తున్నారు. ఇక ప్రాబ్లం ఏంటి? సో ఘోరంగా పార్టీలు మారిన వాళ్ళకి కూడా ప్రజలు ఎన్నుకుంటున్నారు కదా. ప్రజలు ఎక్కడైనా పార్టీలు మారడానికి శిక్షిస్తున్నారా? మీరు ప్రజలను అడిగారు ఎందుకు శిక్షిస్తున్నట్టు? ఏ పార్టీ అయితే సార్, ఏ రాయి అయితే తలకాపల కొట్టుకోవడానికి? అక్కడ చంద్రబాబు నాయుడు వేరు, జగన్ వేరు కన్నా కిందంత ఒకటే కదా. నిన్నటిదాకా బాలినేని శ్రీనివాసరెడ్డి అవినీతిపరుడు, నేడు ఆయన కూటమి నాయకుడు. సో నిన్నటిదాకా అవినీతిపరులు ఇవాళ మంచోళ్ళు అవుతారు కదా. నిన్నటిదాకా విజయసాయిరెడ్డి అవినీతిపరుడు, A1 A2. ఇవాళ చూడండి, ఒక 4 రోజుల తర్వాత ఆయన మీకు చంద్రబాబు నాయుడు పక్కన కనబడకపోతే చూడండి, నా నమ్మకం, ఐ మే బి రైట్, ఐ మే బి రాంగ్, బట్ మోస్ట్ ప్రాబబుల్ పొజిషన్ ఈజ్ చంద్రబాబు నాయుడు జనంలో పవన్ కళ్యాణ్ మధ్య విజయసాయిరెడ్డి కనబడతాడు. ఎందుకు కనబడతాడు? బీజేపీలో ఏరిని అనుకోండి, కనబడకపోతే తప్పుతుందా? సో ఆటోమేటిక్ కనబడుతుంది. అప్పుడు ఏమవుతుంది? నిన్నటిదాకా A2, ఇవాళ ఏమవుతాడు? B2 అవుతాడు. సో ఇలా ప్రజలు కూడా ఏం చేయాలి మరి? ప్రజలు సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉంటే విజయసాయిరెడ్డి అవినీతిపరుడు, బీజేపీలో ఉంటే అవినీతిపరుడు కాదా? బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీలో ఉంటే అవినీతిపరుడు, జనసేనలో ఉంటే కాదా?